మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని పంచలింగాల గ్రామంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకున్నటువంటి మా సొంత గ్రామంలో బ్రహ్మాండంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగినది. ఈరోజు మా గ్రామ ప్రజలందరి యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయి నాకు. అంతేగాక ఈ పండుగను ఈ రోజు నుంచి రాబోయే తరతరాలకు ఇంతకింతకు వృద్ధి చేసేందుకు నేను కంకణబద్ధునై ఈ పండుగను బ్రహ్మాండంగా నడిపించాలని నా శాయశక్తులు చేస్తాను. అంతేగాక నేను చెప్పేది సోదరులారా, 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినా కూడా ఈ పంచలింగాల గ్రామం తుంగభద్ర నది ఒడ్డున ఉన్నా కూడా కర్నూలు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేకపోయింది ఈ ప్రాంతం. కాబట్టి మా పంచలింగాల గ్రామానికి కర్నూలు లోక్సభ స్థానం కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ శ్రీరాముని ఎదురుగా ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేగాక ఈ లోక్సభ స్థానాన్ని ఈ శ్రీరాముడు ఏ విధంగా అయితే రావణాసుని వధించి శ్రీరాముడు ఆయన చరిత్రకు ఎక్కాడో, ఈ పంచలింగాల గ్రామం నుంచి ఈ కర్నూలు లోక్సభ స్థానం నుంచి ఒక రైతు బిడ్డగా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ పంచలింగాల నాగరాజు ఖచ్చితంగా ఏది ఏమైనా విజయాన్ని సాధించి అఖండ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి ఒక కానుకగా ఇవ్వబోతున్నాను. ఓకే, ఈ వేడుకలు మా ఊర్లో ఈ కర్నూలు లోక్సభ స్థానం పంచలింగాల గ్రామాన్ని కేటాయించేందుకు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కుల మత భేదాలకు అతీతంగా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు ఈ సంవత్సరం. కాబట్టి ఇదే స్పీడ్ను రేపు రాబోయే 13 మే నెల జరగబోయే ఎలక్షన్లో మా ఊరు నుంచే దానికి బీజం ఇక్కడే వేస్తున్నాం. మా గెలుపు బాటలు కూడా ఈ శ్రీరామనవమి యొక్క కళ్యాణోత్సవంనే బీజం వేశాము. కాబట్టి మా గెలుపుని ఎవరు ఆపలేరని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మా ఊర్లో 43 సంవత్సరాల నుంచి మా ఊర్లో ఈ శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. లోక్సభ స్థానం మాకు పంచలింగాల గ్రామానికి కేటాయించినందుకు మా గ్రామ ప్రజలంతా హర్షధ్వానాలతో ప్రతి ఒక్కరు వర్గ విభేదాలు లేకుండా మా గ్రామం అంతా ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు రాబోయే సంవత్సరాల్లో ఈ పండుగను ఒక స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ఈ పండుగను జిల్లాలోనే ఒక ఆదర్శమైన ఒంటిమిట్ట తరహాలో చేసే విధంగా ఈ పంచలింగాల గ్రామాన్ని తీసుకుపోయే దానికి నేను కంకణబద్ధునై పనిచేస్తానని చెప్పేసి ఈ గ్రామ ప్రజలందరికీ ఈ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామాలయం సాక్షిగా నేను తెలియజేస్తున్నాను మా గ్రామ ప్రజలందరికీ.